జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది ఉదయం లేచినప్పటి నుంచి ఇలానే ఉన్నాను. అమ్మాయి కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటా, అవి కూడా తెలియదురా. కట్లు విప్పురా, ఏం చేస్తావు? నువ్వు కట్లు ఇప్పితే చంపేస్తున్నావుగా, అందుకే నేను నిప్పును. సరే నిన్నేం చేయను, వచ్చి కట్లు విప్పు. ప్రామిస్? మీ అమ్మ మీద ఒట్టు. రారా వచ్చి కట్లు విప్పు. వస్తున్నా, 1 సెకండ్. మాస్క్ తీసుకెళ్ళరా. అమ్మో పాపం రా, ఆడపిల్ల పొద్దు పొద్దున ఎన్ని అవసరాలుంటాయో ఏమో. రేయ్ నువ్వు కనుక ఇలా జాలి పడ్డావనుకో అయిపోతావంతే. అయితే ఓకే, ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఎందుకైనా మంచిది దీన్ని నీ దగ్గర పెట్టుకో. ఇది ఎక్కడిదిరా? సంపాదించనులేరా. పని చేస్తుందా? రేయ్ కంఫర్టబుల్ గా గురి చూసి కాలిస్తే శాల్తీ లేచిపోద్దంతే. చూస్తావుగా. గుడ్ లక్. నా చేతిలో ఏముందో చూసావుగా, బీ కేర్ఫుల్. చూసానులే గాని వచ్చి విప్పు. అమ్ము ఇప్పొచ్చా? త్వరగా విప్పు. సర్లే ఇప్పుతున్నా, ఆగు. ఒక్క నిమిషం. ఆర్సీ హలో, ఆగు. ఇది నడుము కట్టుకో. ఇదెందుకు మళ్ళీ? కట్టుకోమన్నానా? అంతేదోలా కనపడుతున్నానా? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని తెలుస్తుందిలే. ఎలా ఉందిరా నా పర్ఫార్మెన్స్? బాగుందా? సారీ నీకు మేనర్స్ లేదా? కొంచెం ఉంది. కూర్చో. ముందు టిఫిన్ చేయి. ఇవి నేను తినాలా? అదే తినాలి, తిను. తినమంటే నా వైపు చూస్తుంది ఏంటి? అవును, నీ పేరేంటి? చెప్తారు మరి. ఆశ దోశ అప్పుడు మడ. వావ్, నువ్వు డాన్స్ కూడా బాగానే చేస్తున్నావే. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఇంకేంటి మాస్ బాయ్ విశేషాలు? చెప్పుకునేది ఏం లేవు. సరే, ఈ మధ్య నువ్వు ఏ సినిమాలు చూసావు? ఈ మధ్య లేటెస్ట్ గా నువ్వు ఏ మూవీస్ చూసావు? పులి రాజా అని. ఎయిడ్స్ వస్తుందా? మూసుకొని టిఫిన్ చేయి. థ్యాంక్స్ పుల్రాజా. అయిపోయింది కదా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఇంకా నేను ఎక్కడికి పారిపోన్లే గాని ఓన్లీ ఆ గొలుసు ఒకటి కట్టు చాలు. సాఫ్ట్ గా అడిగావు కాబట్టి ఓకే, కూర్చో. థ్యాంక్స్. ఆ తాడు తీసే. ఇంకా థ్యాంక్స్.
ఇది ఎక్కడ పెట్టుకోను? ఆగు. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ కోసం ఇంకోటే. ఆగు. కొంచెం నెమ్మదిగా. ఎక్కడో హార్డ్వేర్ కంపెనీలో వర్క్ చేసినట్లున్నావు. తప్పు, నేను సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? లక్ష్మి ఆగు. ఏంటా వెళ్ళడం? ఐఎమ్ గోయింగ్ అవుట్. అవుటే? ఎక్కడికి? నో టెలింగ్, ఓన్లీ గోయింగ్. ఇలా పై చెప్పు మాటలు మాట్లాడితే మళ్ళీ కమింగ్ ఉండదు, ఓన్లీ గోయింగే. కాస్త థింకింగ్ చేసి బయలుదేరు. మాస్క్ బాయ్, ఏంటో? ఇంతకీ మీరెవరు? మీకేం కావాలి? ఆ విషయాలన్నీ మా బాస్ మాట్లాడతాడు. ఓ, మీకు బాస్ కూడా ఉన్నాడా? వాడేవాడు గొట్టంగాడు. ఇదిగో, నువ్వు ఇలా గొట్టాలు ట్యూబ్లు అంటే చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. మా బాస్ విన్నాడంటే బాధపడతాడు, ఆ తర్వాత నువ్వు బాధపడతావు. ఓకే ఓకే ఓకే. బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంది. లంచ్ ఎక్కడ ఆర్డర్ చేస్తున్నారు? యుఎస్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దుబాయ్, పాకిస్తాన్. వావ్, అన్ని కంట్రీస్ నుంచి అన్ని వెరైటీసా? ఓ నైస్. అవును, అన్ని కంట్రీలో నుంచి ఒక్కొక్క వెరైటీ తెప్పిస్తున్నాం. ఉడతల ఫ్రై, ఎలకల పులుసు, పాముల పాయసం, అవన్నీ స్పెషల్ నీకే. ఓకే, అవన్నీ నువ్వు తిను, నాకు బర్గర్ కావాలి. బర్గరా? బర్గర్ నేను ఎందుకు తెస్తాను? నేను నిన్ను బర్గర్ తీసుకొని చంపేస్తాను. అమ్మా, ఏమనుకుంటున్నావు? వామ్మో, బర్గర్ తెపోతే సంపేసలా ఉంది. ఆర్సీ, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ మొహం చూడ్డానికి ఏం కాదులే, ట్రే తీసుకెళ్దామని వచ్చా. నిన్ను ఇడియట్, యూస్లెస్ ఫెలో. ఒరే, ఆ మాస్క్ నేను ఎంతకాలం కాపాడలేదు. అది ఊడిపోయిన తర్వాత నువ్వెవరో తెలుస్తుంది. అప్పుడు జింతాత జింతాతే. ఇంకా ఎన్ని రోజులు ఉషా నుంచి తప్పించుకోలేరు. ఫ్యూచర్ లో ఏదైనా జరగచ్చు, ఇప్పుడే వరి అవడం వేస్ట్ ఆఫ్ టైము. బాయ్. 15 minutes లో నువ్వు బర్గర్ తో కనిపించకపోతే నీతో నేను కబడ్డీ ఆడిస్తాను, ఇడియట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నాకు బయట పని ఉంది, వెళ్ళొస్తాను. అదే, ఎక్కడికో చెప్పి వెళ్ళు, లేకపోతే మళ్ళీ రావటం ఉండదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సీత లక్ష్మణ రేఖ దాటి చాలా ట్రబుల్స్ ఫేస్ చేసింది. నన్ను బెదిరించొద్దు, బెదిరించాలని చూడొద్దు, నేను భయపడను. చూడు, పిన్ని చెప్పింది కరెక్ట్. లక్ష్మణ రేఖ దాటావో, అదే ఈ రావు గీసిన గీత దాటావో, మళ్ళీ లోపలికి రావటం అంటూ ఉండదు. మోడర్న్ ఇళ్ళకి గుమ్మాలు ఉండవు, క్రాస్ చేయడము ఉండదు. డోర్ ఓపెన్ చేసుంటే చాలు. బై. మమ్మీ, నేను డ్రాప్ చేయనా? నో థ్యాంక్స్, ఐ గో అండ్ కమ్. వెళ్ళి వస్తా. అదే, ఎక్కడికి? అక్కడికే. ఎట్ స్ట్రాంగ్ లేడీరా. నేను ముందే చెప్పాను దానికి విడాకులు ఇచ్చారా అని. దీనికి ఎలా ఇవ్వాలబ్బా విడాకులు? ఏంట్రా? ఒరే, ఉషాక్ బర్గర్ కావాలంటే వచ్చేప్పుడు తీసురా. దేనికి? తినడానికి రా. బర్గర్ దేనికి అడుగుతారు? ఈ టైంలో బర్గర్ ఎవడమ్ముతాడ్రా? ఫుల్. ఒరే, ఇప్పటి కాదురా, లంచ్ టైం కంట. కిడ్నాప్ అంటే సినిమా చూడడం అనుకున్నావా? కాదు, సినిమా తీయడం. అన్ని మాట్లాడుకుని అర్జెంట్కి రా. సరే, ఫోన్ పెట్టు. రే ఆర్సీ, ఇందాక బాత్రూమ్ లోకి వెళ్ళినట్టున్నావు, ఏమైనా? చెప్పు తీసుకొని కొడతాను.
మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? థ్యాంక్ యూ. అలాంటిదేం లేదే, ఏదో బిజీగా ఉన్నట్టున్నాడు. బ్రేక్ఫాస్ట్ టైంలో బర్గర్ తినడానికి వచ్చాడంటే ఖాళీగా ఉన్నట్టే కదా. సింధు, నువ్వేంటి ఇక్కడ? వాట్ ఏ సర్ప్రైజ్! బర్గర్ తినడానికి వచ్చావా? నువ్వేమనుకున్నావు? ప్లేట్లు కడగడానికి వచ్చా అనుకున్నావా? అయ్యయ్యో, అలా అనలేదు, ఊరికే అడిగాను. ఈ టైంలో ఆఫీస్లో ఉంటావు కదా అని అడిగాను. నేనేమి ఆఫీస్ టైం ని పర్సనల్ పనులకు యూజ్ చేసుకోవట్లేదు. ఈ రోజు లీవ్. ఓ అలాగా. హాయ్ మను. ఓ కళ్యాణి, నువ్వు కూడా వచ్చావా? ఓ కళ్యాణి కాదు, బి కళ్యాణి. అదే అదే, బి కళ్యాణి. ఎలా ఉన్నావు? హెల్త్ ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? మను, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ పార్సల్ ఎవరికి? చచ్చాం, నీకు ఓవర్ యాక్షన్ ఎందుకురా? నోరు మూసుకుని ఉండొచ్చు కదా. ఇదా నా కోసమే. నీకైతే పార్సల్ ఎందుకు? ఇక్కడే తినొచ్చు కదా. నాకని చెప్పానా? నేనెప్పుడు అంతే. ఇంటికి, మా ఇంట్లో ఆర్సీ బెట్రాజు. ఇంట్లో ఆర్సీ బెట్రాజు ఏంటి? అవును, వాళ్ళేంటి? సింధు, నువ్వు కనిపించేసరికి ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నా. నేను కనిపించడం నీకు అంత ఇబ్బందికరంగా ఉందా? అయ్యయ్యో, అదేం లేదు సింధు. మను, మేమిద్దరం ఇప్పుడు మార్నింగ్ షోకి వెళ్తున్నాం, నువ్వు రావాలి. మార్నింగ్ షో? ఆహా, నేను రాను. నేను అర్జెంట్గా ఈ పార్సల్ ఇవ్వాలి. నో వే, ఇవాళ నువ్వు మాతో సినిమాకి వస్తున్నావు. అడ్రస్ చెప్పు, వాళ్ళే డెలివరీ ఇస్తారు. ఎంత లేట్ అయినా సరే నేనే ఇవ్వాలి, లేకపోతే గొడవలు అయిపోతాయి. లేదు, ఈ రోజు నువ్వు కంపల్సరీ మాతో వస్తున్నావు, సినిమా చూస్తున్నావు. నా బర్గర్ ఎక్కడా? తిండి కూడా సరిగా అరేంజ్ చేయని మీకు కిడ్నాప్ ఎందుకురా? ఇదేం కిడ్నాప్ రా బాబు? ఎక్కడైనా అమ్మాయిలు కిడ్నాపర్లను చూస్తే భయపడతారు, కానీ ఇదేవత్రా నాయన రౌడీ లాగా మనల్ని భయపెట్టిస్తుంది. ఇది పెద్ద కంచురా బాబు. ఓ పని చేయరా, నువ్వు లోపలికి వెళ్ళి దాన్ని భయపెట్టరా. నేనా? ఎలా భయపెట్టాలి? ఎలానా? ఎముకలు ఇరిచేస్తా, రక్తం తాగేస్తా, చంపేస్తా అని భయపెట్టరా. ఓకే ఓకే, నేను వెళ్తాను. ఒరే ఒరే, అలా వెళ్ళావంటే నిజంగానే దర్శకుంటుంది, కానీ మాస్క్ వేసుకొని వెళ్ళు. పాయింటే. నాతో పెట్టుకోకు, ఎముకలు ఇరిచేస్తా, రక్తం తాగేస్తా. నువ్వెవరో? నువ్వు ఇప్పుడు భయపడాల్సిందే, భయపడు. భయపడవే, భయపడు, భయపడవే, భయపడవే, నేను భయపడాలా? భయపడవే, చంపేస్తున్నా. భయపడవే, నేను ఇలా కాదే, ఉండు. నేను భయపడాలా? ఇప్పుడు భయపడవే. నువ్వు నాతో పెట్టుకుంటున్నావా? చెప్తాని పని. భయపడు, భయపడవే. నువ్వెవర్రా? వాడు నౌకరువా? అంటే నీకు భయమే లేదా? లోకంలో అందరూ నన్ను చూసి భయపడతారు, నేను నిన్ను చూసి భయపడేంత సీన్ లేదు. అరే, ముందు నీ బాసం రమ్మను, నేనే వాడితో మాట్లాడతాను. బర్గర్ అందువే, నువ్వు ఇలా గట్టి గట్టిగా మాట్లాడడం బాగోలేదు. నువ్వు కిడ్నాప్ అయ్యావు, భయపడు. అరే, నాకు భయం ఏంట్రా? ముందు నువ్వు లాక్ విప్పి చూడు, అప్పుడు నీకు భయం ఏంటో చూపిస్తా. నువ్వు బాలయ్య బాబు సినిమాలు చూస్తావా? చూడటం కాదురా, నేను ఆయన ఫ్యాన్ని. చూపుతో చంపేస్తాను, ఏమనుకుంటున్నావో? ముందు లాక్ విప్పు. లాక్ విప్పడం దేనికి? కంటి చూపుతో చంపేస్తానన్నావుగా, చంపేయి. మ్యాటర్ క్లోజ్. ఏంట్రా మ్యాటర్ క్లోజ్? చెప్పు. నీ వేషాలు మా దగ్గర కుదరవు. మేం చెప్పింది చేస్తేనే నిన్ను వదిలేస్తాం. సరే, ఏం చెయ్యాలో చెప్పండి. అది మా బాస్ వచ్చి చెప్తాడు.
అంటే మీ ఇద్దరు కాకుండా ఇంకో గొట్టంగాడు కూడా ఉన్నాడా? సరే వాన్నే రమ్మను, నేను మాట్లాడతా. ఏయ్ మీరంతా కమెడియన్స్ లా ఉన్నారా? మీరు కిడ్నాప్ చేయడం ఏంటి? ఛ! ముందు లాక్ ఓపెన్ చేయి. బర్గర్ తెచ్చాక లాక్ తీస్తా. ఏయ్ ముందు లాక్ తీరా. వసేయ్ అలా అరిచి భయపెట్టకే, హార్ట్ అటాక్ వస్తుందేమని టెన్షన్ గా ఉంది. అంత భయపడే వాళ్ళు కిడ్నాప్ ఎందుకు చేయాలి? ముందు లాక్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. వాయో ఒరే దీన్ని ఎక్కువ రోజులు భరించలేవురా. ఏమైందిరా? ఆ పిల్ల మనం వదలదురా, జైల్లో పెట్టించి తీడుతుంది, లేకపోతే చంపించేస్తుందా. నాకు అదే టెన్షన్ గా ఉందిరా. దాని దగ్గర భయం వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకోటి ఏదైనా ట్రై చేయాలి. అరే నాకు డౌట్, ఈ కిడ్నాప్ ఐడియా ఇచ్చింది నువ్వే కదూ? నేనేరా? ఐడియా ఐడియా అని చెప్పి పైన చూస్తావంట రా, తొందరగా ఏడు. ఒరేయ్ ఒకసారి నా ఫోన్ తీసుకుని మనుగాడికి ఫోన్ కలుపు. ఏంది ఇది, ఒక ఐడియానా? ఐడియానా? కలపరా ప్లీజ్. ఒరేయ్ ఒరేయ్ నీ చేత్తో కలదు గానీ ఇటు. ఏ నీ చేతిలో నెట్వర్క్ ఉందా? టవర్ ఉందిరా. టవర్ ఉందిరా. కట్ చేస్తున్నాడేంట్రా? నేను చేస్తాను లేవరా. చెయ్యరా చెయ్యి. ఆడు లిఫ్ట్ చేయకపోతే నీకు గోల్డెన్ హ్యాండ్ రా మనది. వచ్చేం కాదు. ఏమైందిరా? అంటే నెట్వర్క్ బిజీగా ఉన్నట్టుందిరా. పొడుస్తా దిగిపోద్ది ఇలా. మను ఫోన్ మాట్లాడొచ్చు కదా మను. నోట్ నిండా బగలు పెట్టుకొని ఏం మాట్లాడతాడు? ఇవాళ ఎందుకో మను నార్మల్ గా లేడు, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. కాదనకు, నీ కంగారు టెన్షన్ చూస్తుంటే నువ్వేదో సూప్ లో పడ్డావనిపిస్తోంది. బహుశా ఇంకో అమ్మాయిని ప్రేమలో దింపాడేమో. మను టెన్షన్ చూస్తుంటే జరుగుతోందేదో క్రిమినల్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. కళ్యాణి ఉందిగా నీ కంపెనీ ఇవ్వడానికి. పెళ్లి చేసుకునేది నిన్ను, జీవితాంతం ఉండాల్సింది నీతో. కళ్యాణిని పెళ్లి చేసుకుంటే బాగోదు కదా. అర్థమైంది. మీరిద్దరు చూడండి, లవ్ బర్డ్స్ కదా, ఎంజాయ్ చేయండి. బాయ్. సింధు ఈ టైంలో మూవీ ఏంటి? షో వేస్తున్నారంటే ఎవరొకరు చూస్తారనే కదా, మనం చూస్తే తప్పేంటి? సాయంత్రం చూద్దాం. నో వే, పద ఇప్పుడే వెళ్దాం. ఒరేయ్ నా బర్గర్ ఎక్కడా? వస్తే ఇప్పుడే ఇంత తిన్నావు కదే, నువ్వు మంచిగా దున్నపోతువా? ఒరేయ్ దీనికి పూట పూటకి తిండి పెట్టలేక చస్తున్నాం రా బాబు. రేయ్ పద 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 పదరా. వచ్చి యాదవ జీవితం. ఒరే ఆ ఉషాని మనం భయపెట్టలేమని అర్థమైపోయిందిరా, కాబట్టి తిండి పెట్టి లొంగ తీసుకుందాం. ఎస్, ఇప్పుడు ఒక రుచికరమైనటువంటి బర్గర్ చేసి ఆవిడకి తినిపించి గ్రేట్ అనిపించుకుందాం. ఒరే బర్గర్ ఎలా చేయాలో నీకు తెలుసా? తెలుసురా, మొన్ననే ఈటీవీ అభిరుచిలో చూశాను. ఓ అయితే పద. ఒరేయ్ ఈ ముసలోళ్ళు జూ పార్క్ మొత్తం ఫ్రిడ్జ్ లోనే పెట్టారా. ఇందులో ఏది చికెన్ మాంసమో ఎలా తెలుస్తుంది? రే ఏ మాంసం అయితే మనకేం చేసేది ఉందిరా, తినేదామే కదా, చెయ్యి. అది కూడా పాయింటేరా. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఇంకెందుకు లేడు, చెయ్యి. మరి నేనేనా? నువ్వే అయితే ఓకే. అబ్బో
ఇలా వామ్మో ఇది భయంకరంగా ఉందిరా బాబు. ఇదేంటి గదలా ఉంది. ఇది కొంచెం బెటర్. ఆ సాస్ కూడా తీసుకో. టమాటాలు అక్కడ ఉషా రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది. నేనిప్పుడు బర్గర్ తీసుకెళ్ళకపోతే ఆర్సీ బిట్రాజుల్ని తినేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మను వెళ్దాం పద. సింధు నువ్వు మూవీ చూస్తుండు, నేను బర్గర్ ఇంట్లో ఇచ్చేసి జాయిన్ అవుతాను. మను చిన్న పిల్ల డిసప్పాయింట్ అవుతుంది. ఈ ఒక్కసారికి అర్థం చేసుకో. స్టార్ట్. అరే బర్గర్ రెడీ అయిపోయిందిరా. ఒక నిమిషం తెచ్చేసా. నీ హోల్డర్ తెచ్చేసా. ఇలా పట్టుకోరా. వావ్. ఒరేయ్ రే ఈ బర్గర్ చూస్తుంటే నాకే తినాలని ఉందిరా. మీటూరా. అయినా ఆ కంచు ముఖానికి ఇంత రుచికరమైన బర్గర్ అవసరమారా? మనమే లాగించేద్దాం. అవునరా, ఆ మన్నుగాడు ఎలాగో బర్గర్ తెస్తాడు, దానికి ఇచ్చేద్దాం. ఒక్క నిమిషం. హలో హలో, మా బంగ్లా ఎలా ఉంది? ఫైన్ అంకుల్. మీరేం మొహమాట పడద్దు. ఫ్రిడ్జ్ లో బోల్డ్ అంత మాంసం ఉంది. ఎంజాయ్. థ్యాంక్ యూ అంకుల్. తినండి. అవును అంకుల్, ఇంతకీ ఆ పింక్ కంటైనర్ లో ఉన్న మాంసం ఏంటి?